మొఖం మీద ఉమ్మి వేపించుకున్నాడు. 39 ప్రళా దెబ్బలు కొట్టించుకొని 3 మెరుపుల మధ్య నింగికి నేలకు మధ్యలో వేలాడుతూ నీ కోసం నా కోసం ఆయన ప్రాణ త్యాగాన్ని చేసినట్లుగా లేఖనాలు తెలియపరచబడతా ఉన్నాయి. ఏమంటే నీకు నాకు యేసు ప్రభు మాదిరి కాదు, మోడల్ కాదే కానీ సర్వలోకములో ఉన్న ప్రతి మనిషికి యేసు ప్రభు ఎవరంటే మాదిరి అనేటువంటి, మోడలు అనేటువంటి, ఆదర్శవంతుడు అన్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిందిగా దేవుని సేవకుడిగా మనం చేస్తూ ఉన్నాం. ఈ రోజు ఇందాక ముందు మనం చెప్పుకున్నటువంటి రీతిగా ఎవరి శ్రమంలో క్రీస్తుని మాదిరిగా మనం తీసుకోకపోతే, కష్టాల్లో ప్రభువుని మనం మాదిరిగా తీసుకోకపోతే, తర్వాత సువార్త ప్రకటనలో ప్రార్థనలో మనం యేసు ప్రభువాన్ని ఆదర్శవంతులుగా తీసుకోకుండా సేవకుండా సంఘానికి వచ్చే విశ్వాసంలో పరిశుద్ధంలో తీసుకుంటే వారు కడ వరకు పరిశుద్ధంగా నీతిగా యథార్థంగా ఉంటారు అన్నటువంటి ఆలోచన మనం చెప్పలేము. వారి క్రమం తప్పకుండా సంఘానికి వస్తారా అనేటువంటి విషయాలు కూడా మనం పరిపూర్ణంగా చెప్పలేము. ఎందుకంటే ఎవరంటే అందరికీ ఆదర్శవంతుడు, ఆదర్శప్రాయుడు ఎవరంటే మన ప్రభు అయినటువంటి క్రీస్తు నాథుడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ పరిశుద్ధుడు అయినటువంటి భక్తుడు, శిష్యుడు అయినటువంటి పేతురు గారు మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఎందుకంటే ఆయన మన శ్రమంలో మనకు మాదిరిగా ఉన్నట్లుగా మనం చూస్తాం. అందుకనే మనకు శ్రమ వచ్చినప్పుడు మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంటే వాళ్ళని వీళ్ళని జ్ఞాపకం చేసుకోవటం కాదు. ఎవరి కొన్ని శ్రమంలో వారు ఎవరి ఆ ప్రభువుని ఒకవేళ జ్ఞాపకం చేసుకున్నా, సంఘంలో వారు కొనసాగించబడుతూ ఉన్నా, ఆ వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా కడ వరకు అదే స్థితిని కలిగి ఉంటారు అనేటువంటి ఆలోచన మనం వారి పట్ల గ్యారెంటీని కలిగి ఉండలేము. అందులో ప్రభు అంటున్నాడు, మీరు ఎవరికైనా శ్రమ వస్తే నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడే కానీ సంఘములో ఉన్నటువంటి వారిని సేవకుడిని జ్ఞాపకం చేసుకోమని ఆయన ఎప్పుడు కూడా చెప్పినటువంటి వాడు కాదు అన్నటువంటి విషయాన్ని, సత్యాన్ని లేఖనాలు మనకు తెలియపరచబడతా ఉన్నాయి. ఒకటి ఎవరు ఆయన మనకు శ్రమలో మాదిరిగా ఉన్నాడు. రెండవదిగా తన అడుగు జాడల్లో నడిచే ప్రక్రియలో మాదిరిగా ఉన్నాడు. మూడవదిగా ఏమన్నా ఆయన మనం మాదిరికరంగా తీసుకోవాలి. అందుకని యేసు ప్రభు అన్నాడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో నేనే మార్గం అన్నాడు కదా, నేనే మార్గం అన్నాడు. యేసు ప్రభు నడిచినటువంటి మార్గములో, యేసు ప్రభు స్థాపించినటువంటి మార్గములో మనం ఉండకపోతే ఏమండి పక్క మార్గంలో నడవటానికి అవకాశం ఉంటుంది, ప్రక్క త్రోవల్లో అడుగులు వేయడానికి అవకాశం ఉంటుంది. ఆ మార్గాలు ఏమంటే కడ వరకు పరలోకానికి తీసుకొని వెళ్తాయా అనేటువంటి విషయాలు కూడా మనం ఆలోచన చేయాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ, అందుకని ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మనకు మాదిరి వచ్చిపోయాడు. ఇంకా కొద్దిగా లోతుగా మనం వెళితే ఇప్పుడు అదే పేతురు రాసిన మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వాక్యాన్ని కూడా చూస్తే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వాక్యం చూస్తే, క్రీస్తు శరీరమందు శ్రమపడను కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకోండి. దేవునికి స్తోత్రం. ఏంటంట ఒకటి 3 విషయాల్లో ప్రభు మనకు మాదిరిగా ఉన్నాడు. శ్రమలో మాదిరిగా ఉన్నాడు. ఎవరి మంచి మార్గంలో నడిచే విషయంలో మాదిరిగా ఉన్నాడు. ఒకటి లోకములో ఉన్నటువంటి వారందరూ కూడా యేసు ప్రభుని మాదిరిగా, మోడలుగా, ఆదర్శవంతుడిగా తీసుకోవలసినటువంటి వారమై ఉన్నాము అని లేఖనాల ద్వారా ఆయన మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ యేసు ప్రభు శరీరమందు శ్రమ పడ్డాడు కనుక మీరు కూడా అట్టి మనసును ఏం చేయాలి? ఆయుధంగా ధరించాలి. మనం పరిచయాలంటే దేన్ని ఆయుధంగా ధరిస్తాం, దేన్ని ఆయుధంగా వాడతాం చెప్పండి ఒకసారి. పత్తి తీయాలన్నా, మిరపకాయలు కొయ్యాలన్నా, కోత కొయ్యాలన్నా ఆయుధం ఏంటి చెప్పాలి? ఆయుధం ఏంటమ్మా చెప్పాలి? ఆయుధం ఏంటి? చేతులు. కలుపు తీయాలన్నా చేతులను ఆయుధంగా వాడతాం. పత్తి తీయాలన్నా చేతులను ఆయుధంగా వాడతాం. మిరపకాయలు కొయ్యాలన్నా, కోత కొయ్యాలన్నా, వగేర పనులు చేయాలన్నా చేతులను మనం ఆయుధంగా వాడతాం. ఒక మాట మాట్లాడాలంటే దేన్ని మనం ఆయుధంగా వాడతామంటే నోట్లో ఉన్నటువంటి నాలుకను మనం ఆయుధంగా వాడతాం.
అది ఇక్కడ యేసు ప్రభు మనకు తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటంటే, క్రీస్తు శరీరమందు శ్రమ పడ్డాడు కాబట్టి మీరు కూడా అలాగనే శ్రమలు పడాలి కదా. క్రీస్తు శరీరాన్ని ఏ విధంగా ఆయుధంగా మలుచుకున్నాడో, క్రీస్తుని కలిగి ఉన్నటువంటి మనం అందరం కూడా ఏమండి యేసు ప్రభు శరీరాన్ని ఆయుధంగా మలుచుకున్నట్లుగా, ఆయుధముగా ఉపయోగించినట్లుగా మనం కూడా ఏం చేయాలి? ఆయుధముగా వాడాలి, ఆయుధముగా ఉపయోగించాలి. కొద్దిగా మనం ఇంకా చూడగలిగితే ఏమండి మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 1వ వాక్యాన్ని చూస్తే పౌలన్న చక్కగా ఒక చక్కని సాక్ష్యాన్ని ఇస్తూ ఉంటాడు. ఇక్కడ పౌలు గారు ఒక చక్కని సాక్ష్యం ఇస్తాడు. ఆ పరిశుద్ధుడు పౌలు గారు రాసినటువంటి మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 1వ వాక్యాన్ని మనం చూస్తే, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము చాలు. తర్వాత ఆ పోలికల గురించి మాట్లాడుకుందాం. ఏమంటే పౌలన్న ఎవరిని పోలి నడిచాడట, ఎవరిని పోలి ప్రవర్తించాడట, ఎవరిని పోలి పరిశుద్ధంగా నీతిగా యథార్థంగా ఉండడానికి ఇష్టపడ్డాడట, ఎవరిని పోలి ప్రార్థన చేశాడట, ఎవరిని పోలి శ్రమల్లో కొనసాగించబడ్డాడంటే, ఎవరి పౌలన్నకు ఆదర్శం ఎవరంటే క్రీస్తే, యేసుక్రీస్తు ప్రభు వారే. దేవునికి స్తోత్రం కదా. అందుకని ఇక్కడ అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను. అన్ని విషయాల్లో క్రీస్తుని మాదిరిగా పౌలు గారు పెట్టుకున్నాడు, ఆదర్శవంతుడిగా పౌలు గారు పెట్టుకున్నాడు, ఆదర్శప్రాయుడిగా పౌలు గారు. ఎందుకని? ఎవరిని 12 మంది శిష్యులను పిలిచిన క్రీస్తే నన్ను కూడా పిలిచాడు అని సాక్ష్యం ఇస్తాడు ఆయన. తను ఎవరిని శిల్పిగా మార్చిన వాడు ఎవరంటే మన ప్రభు అయినటువంటి క్రీస్తునాథుడే. అందుకనే ఎవరి ప్రతి విషయంలో మనకి ఎవరు మాదిరి అంటే, ఎవరి సంఘానికి కాపులు కాదు, సంఘానికి వచ్చేవారు కాదు. తర్వాత వాళ్ళ గురించి మనం మాట్లాడదాం. ఇక్కడ అంటాడు పౌలు కదా, ఒక విషయం వాళ్ళ గురించి మాట్లాడుకుంటే పౌలందరికి మాదిరి క్రీస్తు అయితే, మరి పౌలు ఎవరికి మాదిరట? పౌలు ఎవరికి మాదిరట? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు కూడా నన్ను పోలి అన్నాడు కదా. ఎవరి యేసు ప్రభు మనకి మాదిరిగా ఉంటే మరి మనం ఎవరికి మాదిరిగా ఉండాలి? మనం ఎవరికి మాదిరిగా ఉండాలి? మనం ఎవరికి మోడల్గా ఉండాలి? మనం ఎవరికి ఆదర్శవంతులుగా ఉండాలో ప్రతి మనిషి మర్చిపోయారు. మర్చిపోకుండా గుర్తు చేసుకుంటే, జ్ఞాపకం చేసుకుంటే నిజంగా ఈ రీతిగా ఉంటారా? శుక్రవారం పూట ఇంతమంది మాత్రం వస్తారా? ఆదివారం చూస్తే సంఘం అంతా కిటకిటలాడుతుంది. ఒక బుధవారం శుక్రవారం మాత్రం మిగతా వాడు ఎక్కడికి పోయారు? ఆదివారం సంఘంలో ఉండేవారు ఏ పని చేస్తున్నారు? ఏమంటే ఆదివారం పనిలో ఉన్నటువంటి వారు ఎందుకు బుధవారం ఉండలేకపోతున్నారు, శుక్రవారం ఉండలేకపోతున్నారు? తెలుసుకుంటున్నారా? గమనిస్తున్నారా? నిజంగా యేసు ప్రభు నీకు మోడల్గా, యేసు ప్రభు నీకు ఆదర్శవంతులుగా ఉంటే మరి నువ్వెవరికి మాదిరిగా ఉంటున్నావు? నీవెవరికి ఆదర్శవంతులుగా ఉంటున్నావు? నువ్వెవరికి ఆదర్శ ప్రాయుడిగా ఉండడానికి ఇష్టపడుతున్నావో ఇప్పటికీ ఎవరు జ్ఞాపకం చేసుకోవట్లేదు, గుర్తు చేసుకోవట్లేదు, అర్థం చేసుకోవట్లేదు. కాబట్టి ఏమంటే వారు ఇంకా ఆత్మ సంబంధంగా వెనకబడుతున్నారు, ప్రార్థనా సంబంధంగా వెనకబడుతున్నారు, పరిశుద్ధంగా నీతిగా ఉండే విషయం వెనకబడిపోతూ ఉన్నారు అన్న విషయాన్ని వారు గమనించలేకపోతున్నారు కదా. పౌలు మాట్లాడుతున్నాడు. అందుకనే యేసు ప్రభుని మాదిరిగా పెట్టుకున్నాడు కాబట్టే కదా. ఎన్ని శ్రమలు వచ్చినా యేసు వైపు చూశాడు, ఎన్ని బాధలు వచ్చినా యేసు వైపు చూశాడు, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినప్పుడు కూడా, చనిపోయే స్థితిలో ఉన్నప్పటికీ కూడా యేసు మీద, యేసు క్రీస్తు మీద ఆనుకున్నాడు, ఆధారపడ్డాడు, యేసు ప్రభుని మాదిరిగా తీసుకున్నాడు. కాబట్టి తన జీవితాన్ని అందుకని ముగింపులో అంటాడు, నా పరుగును కడగొట్టించుకుని కదా, విశ్వాసమును కాపాడుకుంటుని నా కొరకు ఇప్పుడేమో దాచబడి ఉందట, జీవ కిరీటం నా కొరకు దాచబడి ఉంది, నీతి కిరీటం నా కొరకు దాచబడి ఉంది. నేను పరుగు పందెంలో అలుపు లేకుండా పరిగెత్తాను, అలసటతో ఉన్నప్పటికీ కూడా యేసు ప్రభుని ముందు పెట్టుకొని పరిగెత్తాను. నాకు ఎవరంటే ఆ పరుగులో, విశ్వాస ప్రయాణములో, విశ్వాస యాత్రలో నాకు
ఆదర్శవంతులు ఎవరంటే ఎవరిని ఆయన ఎవరిని ప్రస్తావించట్లేదు, కానీ నాకు ఎవరు మాదిరి అంటే యేసు ప్రభువే అన్నాడు. చప్పటి కొట్టి దేవునికి స్తోత్రం. నా కోసం యేసు కల్వరి శిలువలో తన ప్రాణాన్ని పెడితే నా సహోదరుల కొరకు నేను నా ప్రాణాన్ని పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. నిజంగా పౌలు గారి సాక్ష్యం శ్రేష్టమైన సాక్ష్యం. సౌలుగా ఉన్నప్పుడు ఎంత ఏమండి ఆ కక్కర్షంగా జీవించాడో, సౌలు పౌలుగా మారిన తర్వాత ఎంత దీనత్వాన్ని కలిగి ఆత్మ సంబంధంగా ముందుకెళ్ళాడో, అనేక మందిని ఆత్మ సంబంధంగా నడిపించడానికి ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు పడ్డాడో లేఖనాల్లో మనం చూస్తాం కదా. అర్థం కావాలా యేసు ప్రభు అంటే ఎవరు? బాప్తిస్మం పొందాం కదా, మారు మనసు పొందాం కదా, ప్రతి ఆదివారం పరిశుద్ధమైన ప్రభు ఆశీర్వాద బిందులో చేయిస్తున్నాం కదా, ఆదివారం ఆరాధనలో ఉంటున్నాం కదా. ఇక చాలు, యేసు ప్రభు పక్కన సీటు నాకే కదా నియమించాడు అని మనం కలడగట్టు ఉన్నాం, అతిశయిస్తూ ఉన్నాం కదా. నువ్వు రక్షించబడ్డావు, నీ ద్వారా ఒక్క వ్యక్తి అయినా రక్షణ వైపు నడిపించబడ్డా, రక్షణ వైపు నడిపించబడటానికి సిద్ధపడుతున్నాడా అన్నటువంటి విషయాలు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనసులో పెట్టుకోవాలి. అందుకనే పౌలు గారు మాట్లాడుతున్న మాట, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను అంటాడు కదా. నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను అంటాడు. కొద్ది ముందుకు వెళితే యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వాక్యాలు కూడా చూస్తే, శ్రమలో మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి, కష్టాల్లో ఎవరిని మనం జ్ఞాపకం చేసుకోవాలి, నిందల్లో మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి అనేటువంటి విషయాలు కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వాక్యం చూస్తే, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించునని మీరు ఎరుగుదురు కదా. ఎవరు ద్వేషించబడుతున్నారా? మీరు బాధపడవద్దు. మీకంటే ముందుగా లోకము నన్ను ద్వేషించింది, లోకము నన్ను నెట్టివేసింది, లోకము నన్ను రకరకాలుగా ఇబ్బందులు పెట్టింది, శ్రమ గురి చేసింది. అందుకనే యేసు ప్రభువుకు వచ్చినటువంటి శ్రమను పోలిస్తే నీకు వచ్చిన శ్రమ, నాకు వచ్చిన శ్రమ ఎంతదండి? ఎంతది? చిన్నదే. చిన్నదిగా మనం ఊహించుకొని ఆత్మ సంబంధమైన జీవితంలో పరిగెత్తాలి. అందుకని ప్రభు అంటాడు, ఏమంటే ప్రభు అంటాడు ఇక్కడ, లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి కదా. మీరు ద్వేషించబడుతున్నారా? నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి. నన్ను మీరు మాదిరిగా, నా విశ్వాసంలో నేనే మీకు మాదిరిగా ఉండాలి, ప్రార్థనలో నేనే మీకు మాదిరిగా ఉండాలి, ఎవరిని వాక్యాన్ని బోధించే విషయంలో నేనే మీకు మాదిరిగా ఉండాలి. అన్ని విషయాల్లో నేను మీ జీవితంలో ఉంటే, మీ హృదయంలో ఉంటే, నన్ను మీరు మాదిరిగా పెట్టుకుంటే ఎక్కడ ఉంటారు మీరు? నేనుండే, నా తండ్రి ఉండే రాజ్యములో నేనుంటాను, నేను ఉండే రాజ్యములో మీరు ఉంటారు. ఎందుకంటే అన్ని విషయాలు నన్ను మీరు మాదిరిగా పెట్టుకున్నారు కాబట్టి కదా. ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారు కదా, ఎందుకంటే పాట వారిని ఇమిటేట్ చేస్తూ పాడటం, ప్రార్థన వారిని ఇమిటేట్ చేస్తూ పాట పాడటం, బైబిల్ చదవటం వారిని ఇమిటేట్ చేస్తూ కదా, అదే స్వరాన్ని అనుసరిస్తూ కదా. ఎవరి సంఘములో నువ్వు ఎవరికి నీకు మాదిరి ఎవరంటే చాలా మంది చెప్తారు కదా, ఆ అబ్బాయి నాకు మాదిరి, ఆ అబ్బాయి నాకు మాదిరి. ఎంతకాలం మాదిరిగా పెట్టుకుంటావు అబ్బాయిని అమ్మాయిని? ఎంతకాలం అండి? శ్రమలు రానంత కాలం, కష్టాలు రానంత కాలం, నిందలు రానంత కాలం కదా, ఇబ్బందులు రానంత కాలం, ఉపద్రవాలు గుండా వెళ్ళినంత కాలం వారిని మనం మాదిరిగా పెట్టుకున్న తర్వాత కొన్ని పరిస్థితుల ప్రభావాన్ని బట్టి ఆయన సంఘానికి రావడం మానేస్తాడు, నువ్వు కూడా మానేస్తావా? ఆమె సంఘానికి రావడం మానేస్తుంది, నువ్వు కూడా మానేస్తావా? ఎందుకంటే నీకు ఆ మాదిరిగా ఉంది, ఆయన నీకు మాదిరిగా ఉన్నాడు కదా. ఏమండి, ఎవరిని మనం మాదిరిగా పెట్టుకోవాలి అని వాక్యం చెప్తా ఉంది, చెప్పాలి. యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ఎవరి శ్రమలు పడ్డాడు, యేసు ప్రభునే మనం మాదిరిగా పెట్టాలి. ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ ఎవరిని మరొక మాట కూడా మనం చూస్తే, యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వాక్యం మనం చూస్తే, యేసు ప్రభు వారికి తండ్రి అప్పగించినటువంటి ఎవరి పని బాధ్యత ఎలా నిర్వర్తించాడు, ఎలా చేశాడు అనేటువంటి. ఎందుకంటే యేసును మనం మాదిరిగా పెట్టుకుంటే, ఆదర్శవంతుడిగా మోడల్గా పెట్టుకుంటే,
యేసులాగా ఉండటానికి ఇష్టపడతాం. యేసులాగా మాట్లాడటానికి, యేసులాగా చూడటానికి, యేసులా ఆలోచించడానికి, యేసులా యోచించటానికి, యేసులా ప్రేమించటానికి, యేసులా ప్రేమించిన వారి కొరకు శ్రమల పడటానికి ముందుకు వస్తాం కదా. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వాక్యం కూడా చూస్తే, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చాను కదా. శక్తి వచ్చం లేకుండా తండ్రి యేసు ప్రభువారికి ఏ పని అప్పగించాడో ఆ పని చేశాడు. చిన్న ఉదాహరణ, యేసు ప్రభువారు పరలోకపు తండ్రికి కుమారుడు, పరలోకపు తండ్రి యేసు ప్రభువారికి తండ్రి అని ఎవరి పరలోకపు తండ్రి యేసు ప్రభువారికి అప్పగించిన పని చేయకుండా నా తండ్రే కదా, చేయకపోతే ఏమనుకుంటాడు, సువార్త ప్రకటించకపోతే ఏమనుకుంటాడు, స్వస్థత చేయకపోతే ఏమనుకుంటాడు అని అశ్రద్ధ కలిగి ఉన్నాడా, అవిశ్వాసం కలిగి ఉన్నాడా, అపనమ్మకాన్ని కలిగి ఉన్నాడా? మనం ఏం చేస్తాం అనుకుందాం, మిరప తోటలో కాయలు కోస్తా ఉన్నారు, ఆ భర్త భార్య చెబుతామా మన చేరదే, నువ్వు ముందెళ్ళి అందరూ పిలుచుకొని నువ్వు ముందుంటేనే తర్వాత అందరూ నీ వెనకమాలు ఉంటారు, నువ్వు ముందుండి తీసుకుని వెళ్ళి వారిని చేలో వంగించి పోయమని చెప్తాడు భర్త. అనుకుంటుంది నా భర్త పని చెప్పాడు కాబట్టి మా సేనగా వెళ్తారులే, నేను వెళ్ళకపోయినా వెళ్తారులే, వాళ్ళకి తెలుసులే అని అందరిని ముందు పంపించేసి ఆ వెనకమాలుంటే మేస్త్రిమ కానీ పనికి వచ్చేటువంటి వారికి ఏమంటారు, మాకు తొందర ఉంది కానీ అసలు నువ్వు చేయనావైనా, అసలు నువ్వు చేయని మనిషినేనా, మమ్మల్ని పిలిచావు, నువ్వు ఎందుకు వెనకమంటావని సూటిపోటి మాటలు మాట్లాడతాం. ఎవరిని పిలిచే విషయంలో ముందుండాలి, పని చేసే విషయంలో కూడా అందరూ వంగారు. అందరూ 10 అడుగులు ముందుంటే చేనాం 10 అడుగులు వెనకమంటే ఏమంటారు అసలుకి చేనామన్న ఫీలింగే కనపట్ల, బాధ్యతే లేదు ఆమెకి. అందరం 10 అడుగులు ముందుంటే 10 అడుగులు వెనకుంది, ఏమేమి చేయనామా? అవునే కదా. మిరపకాయలు వస్తా ఉన్నప్పుడు అందరికంటే ముందుండాలి అనుకుంటారా? చెప్పాలి నా చేనే కదా, నేను చెప్పినట్టు చేస్తారు కాబట్టి నాకు ఎదురు వస్తానని చెప్పి ఏమండి చిన్నగా వస్తామంటే వస్తారు. నువ్వు చేరు యజమాని వాళ్ళు వస్తారు కదా, ఎన్ని మాటలు మాట్లాడతారు చెప్పాలి. ఎవరు మంచి సేన దొరికింది చాలు, ఆమెతో పాటు మనం కూడా పోయొచ్చు. పనిసేది కాదు, పోట్లాడేది కాదు, కొయ్యమని. ఎంత మంచి రైతు కదా, అలాంటి ఆమెకి 365 కూడా పనికి వెళ్ళవచ్చు. ఆ ముందుకెళ్ళదు, మనం ముందుకు పోలేదు కదా. ఏమంటే మనసేనే కదా అనుకుంటే భర్త సూటిపోటు మాటలు మాట్లాడతాడు, ఆ మేస్త్రి గారు సూటిపోటు మాటలు మాట్లాడతారు, పనిచేసేటువంటి వారు కూడా సూటిపోటు మాటలు మాట్లాడతారు. ఏమంటే ఆ విషయంలో యేసు ప్రభువు రీతిగా ఉన్నట్లుగా మనకు ఎక్కడ నిస్వార్థముగా నిందారహితముగా ఏమంటే మచ్చ డాగులేనటువంటి స్థితిని కలిగి ఉండి తండ్రి అప్పగించిన పని ఎలా చేశాడు? ఆయన ఎలా చేశాడు? శక్తి వంచన లేకుండా తండ్రి నీవు నాకు ఇచ్చిన పనిని భూమి మీద ఏమన్నాడు ఆయన? చెప్పాలి, చదవాలి. 17 వాక్యం నుంచి చేయించుకు నీవు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. సంపూర్ణంగా పనిచేశాడు యేసు ప్రభు. సంపూర్ణంగా పని చేయాలంటే ఏమంటే శరీరంలో ఉన్న ప్రతి భాగము ఆ పని మీద నిమగ్నమై ఉండాలి. పని చేస్తా ఉన్నప్పుడు ఏమంటే ఒక్కరిని పని మీద పెట్టి ఒక్కనాడు పెడితే పరిపూర్ణంగా చేయగలవా? ఒక చేయి పని మీద పెట్టి ఒక చేయి పక్కన పెట్టేస్తే పని చేయగలవా? ఒక కాలు మీద నిలబడి ఒక కాలు మీద నిలబడకుండా పని చేస్తే పరిపూర్ణంగా చేయగలవా? ఎలా చేశాడు ఆయన? శక్తి వంచన లేకుండా పరలోకపు తండ్రి యేసు ప్రభువు వారికి ఇచ్చిన శరీరములో ఉన్న ప్రతి భాగము పని చేయులాగున అని పనిచేసినట్లుగా మనం చూస్తాం కదా. కొంతమంది పనికెడితే నిస్వార్థంగా పనిచేస్తారు, కొంతమంది పనికెడితే స్వార్థం. ఇప్పుడే అలసిపోతే రేపు పనికి వెళ్ళాం కదా, ఇప్పుడే బాగా అలసిపోయి బడాయికి పోయి హెచ్చురుకు పోయి ఏమంటే అందరు వెనక మనం ఒక 20 అడుగుల ముందు ఉంటాం. 2వ రోజు పనికి రమ్మంటే ఒళ్ళు అలసిపోయింది, నాకు 2 నాళ్ళు రేపు వస్తాను అంటారు. కారణం ఏంటి? కొంతమంది ఒళ్ళు అల్లకుండా కోస్తారు, పని చేస్తారు కదా. మిరపకాయలు కోస్తూ ఉంటే అసలు వాళ్ళు కోస్తున్నారా లేదా అనే ఆలోచన మనకు వస్తుంది కదా. కొంతమంది ఉన్నారంటే ఎంత స్పీడ్కి కోస్తారో కదా. 4 చెట్లు పోయిగానే చేతులు తిబ్బలు లెక్కింది, ఏళ్ళు తిబ్బలు లెక్కింది, ఏళ్ళు తొందరలు పని చేయ కాదు. రేపు రమ్మంటే
నేను రాలే చేతులు కొనుక్కొని పోతున్నాను. కారణం ఏంటి? ఏమంటే మెప్పు పొందాలని ఒళ్ళు దాచుకోకుండా పనిచేసేవారు చాలా మంది ఉన్నారు. ఏమంటే ఆ మెప్పును పక్కన పెట్టేస్తే నేను ప్రతిరోజు పనికి వెళ్ళాలి అన్న ఆలోచనకు వెళ్ళి ఎలా చేస్తారమ్మా? 365 రోజులు పనిచేస్తారు. ఏమండి 2 రోజులు పనికి వెళ్తే వారం పనుకున్నటువంటి వారేంటి ఒళ్ళంతా అలసిపోతుంది. ఎందుకంటే శరీరంలో ఉన్న ప్రతి భాగము ఆ పని మీద నిమగ్నమై పనిచేస్తాయి కాబట్టి అన్ని అవయవాలు పనిచేస్తాయి. అందుకనే యేసు ప్రభు చేసిన పని శక్తి వంచన లేకుండా ఏమంటే పరిపూర్ణంగా పరలోకపు తండ్రి అప్పగించిన పనులు చేసినట్లుగా లేఖనాలు తెలియపరచబడతా ఉన్నాయి. కొద్దిగా మనం ముందుకెళ్తే అదే రోమాపత్రిక 12 మొదటి వాక్యం చూద్దాం. రోమాపత్రిక 12వ అధ్యాయం మొదటి వాక్యం కూడా చూస్తే అక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. ఇప్పుడు పరిపూర్ణంగా శక్తి వంచన లేకుండా శరీరంలో ఉన్నటువంటి ప్రతి భాగము అలసిపోవాలి. ప్రతి భాగము ద్వారా చెమట పట్టాలి. ఏమంటే శరీరం అంతా చెమటతో నింపబడాలి. కొంతమంది పని చేస్తే చెమటే పోయింది, కొంతమంది పని చేస్తే ఏమంటే బట్టలను తడిచిపోతుంది, కొంతమంది పని చేస్తే కదా. చూద్దాం ఒకసారి రోమాపత్రికలో ఒక మాట మనం చూస్తే పరిశుద్ధుడు పౌలు గారు రాస్తూ మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే 12వ అధ్యాయము మొదటి వాక్యం చూస్తే, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమును సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. దేవునికి స్తోత్రం. ఎలా? సజీవ యాగంగా. సహోదరులారా, ఒకటి మనం చేసే పని పరిశుద్ధంగా ఉండాలి. 2 ఆయనకు దేవునికి అనుకూలంగా ఉండాలి. 3 సజీవ యాగం అంటే మన శరీరములో ఉన్న ప్రతి భాగము దేవునికి సమర్పించబడాలి. కళ్ళు దేవునికి సమర్పించబడాలి. నోరు, నాలుక, పెదాలు దేవునికి సమర్పించబడాలి. 2 చేతులు దేవునికి సమర్పించబడాలి. కాళ్ళు దేవునికి సమర్పించబడాలి. శరీరములో ఉన్న ప్రతి ఒక్క అవయవం కూడా దేవునికి సమర్పించబడాలి. ఏమంటే కొండూరులో ఒక అక్క నాతో మాట్లాడిన మాట, బాప్టిజం పొందిన కొత్తలో, అంటే కొద్దిగా సీనియర్ ఆమె బాప్టిజం పొందినటువంటి సమయంలో ఒకే ఒక మాట ఉంది. పాస్టర్ గారు గురువారం ప్రార్థన, అక్కడ గురువారం ప్రార్థన పెడతాం, శనివారం ప్రార్థన పెడతాం, ఆదివారం 3 సార్లు కూడా ప్రార్థన పెడితే నేను వస్తాను, కానీ ఒక్క విషయంలో మాత్రం నన్ను ప్రశ్నించొద్దు, అడగొద్దు అంది. ఏంటమ్మా అంటే ఏదో 8:30కు 9 గంటలకు ఒక 7:30కి మన అక్కడ కూడా ఇక్కడలాగానే 7:30కి ప్రార్థన ప్రారంభిస్తాను 9 గంటకల్లా ముగిస్తాం. అక్కడ కూడా సమయం అయిపోయింది. 9 గంటలకు ముగిస్తాం. 8:30కి ఏమంటే పాటలు అయిపోయి వాక్యం మొదలు పెట్టే సమయానికి వస్తా ఉంది. అప్పుడప్పుడు గురువారం ప్రార్థన పెట్టినా, శనివారం ప్రార్థన పెట్టిన, ఏంటమ్మా మరి నువ్వు అలాగన్నా నాకు అర్థం కాలేదు. ఏంటంటే ఎవరు 8:30కి ఏదో ఒక మంచి ఏమొస్తుందట, మంచి 8:30కి ఏం నాటకం వస్తుంది మీకు తెలుసు. 8:30కి ఒక అర్ధగంట వచ్చింది ఏదో నాటకైనా. 6 గంటలకు మొదలు పెడితే 6:30, 7, 7:30, 8, 8:30, 9, 9:30, 10, 11 గంటల దాకా వస్తానే ఉంటాయి కదా. 11 గంటల దాకా వస్తా ఉంటే ప్రతి వారం కూడా, ప్రతి గురువారం అయినా శనివారం అయినా కరెక్ట్గా 8:30 కల్లా చర్చిలోకి వచ్చిందా నాకు అర్థం కాలేదు. ఎందుకు మాట్లాడిందో అడిగాను. ఏంటమ్మా నీకు అలా అడిగో కారణం ఏంటంటే, అన్నయ్య 8:30కి మంచి నాకు ఇష్టమైనటువంటి ఫేవరెట్ సీరియల్ వచ్చిందని, అందుకే నా మాట అన్నాను అన్నయ్య. ఏమనుకో మాట అన్నయ్య. ఎవరు అంటున్నారు మాట? క్రైస్తవరాలుగా ఏమండి మారు మనసు పొందినటువంటి వ్యక్తి, పాప క్షమాపణ కలిగి ఉన్నటువంటి వ్యక్తి, రక్షణ పొందిన వ్యక్తి, బాప్తిస్మం పొంది క్రీస్తు రక్తమును కడగబడి ప్రతి ఆదివారం పరిశుద్ధమైన సంస్కారపు విందులో చేస్తున్నటువంటి వ్యక్తి ఏమన్నా ఆ మాట చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. ఈ మాట గుర్తుకొచ్చింది. ఏమని? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును సజీవ యాగముగా మన శరీరాలను ఏం చేయాలి? దేవునికి అప్పగించాలి. అంటే ఈ 2 కళ్ళలో ఒక కన్ను దేవునికి అప్పగించి ఒక కన్ను దేవునికి అప్పగించకూడదా? 2 చేతుల్లో ఒక చేయి దేవునికి అప్పగించి ఒక చేయి దేవునికి అప్పగించకూడదా? 2 కాళ్ళలో ఒక కాలు దేవునికి అప్పగించి ఒక కాలు దేవునికి అప్పగించకూడదా? అర్థం కదా, అదే అర్థం కదా.
వాక్యం తెలియపరచబడతా ఉంది. ఏమండి, నీ నీ రెండు కళ్ళల్లో ఒక కన్ను ఏమండి చీకటితో నింపబడితే, ఏమండి నీ శరీరం అంతా, నీ దేహం అంతా నరకమును కాలిపోకూడనట్లు నీకే కన్ను అయితే ఆయాసంగా ఉందో, పరలోకానికి వెళ్ళకుండా అడ్డంకంగా ఉందో, ఆ కన్నుని తీసి పెరిగి వేయమన్నాడు దేవుడు. ఆ కన్ను ఏం చేయమన్నాడు? ఏమంటే రెండు కళ్ళు కలిగి ఉండి నరకములో ప్రవేశించుట కంటే ఒక కన్ను తీసివేసి మరో కన్నుతో పరలోకములో ప్రవేశించుట ఉత్తమము అన్నాడు యేసు ప్రభు కదా. ఏమంటే రక్షణ పొందిన మనం, బాప్తీసాలు పొందిన మనం ఎలా చేయాలి? సజీవ యాగముగా కదా. శరీరములో ఉన్న ప్రతి భాగము దేవుడిదే, ప్రతి భాగము దేవుడు మనకిచ్చిందే. మనం అడిగితే దేవుడు ఇచ్చింది కాదు, తల్లి అడిగితే తండ్రి అడిగితే దేవుడు ఇచ్చింది కాదు. దేవునికి ఇష్టమై ఏమంటే శరీరంలో ఉన్న ప్రతి భాగాన్ని ఏమంటే దేవుడు పెట్టాడు. శరీరంలో ఉన్న ప్రతి భాగము దేవుడిది కాబట్టి అందుకని పౌలు అంటున్నాడు ఇక్కడ, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమును సజీవ యాగంగా మిమ్మల్ని మీరే దేవునికి సమర్పించుకో. రెండు కాళ్ళు దేవుడు కాబట్టి ఈ రెండు కాళ్ళు దేవునికే అప్పగించాలి. దేవునికి స్తోత్రం. నూరు నాలుగు పదాలు దేవుడు కాబట్టి ఈ మూడు దేవునికి అప్పగించాలి కదా. లేదయ్యా, నూరు అప్పగిస్తాను, పదాలు అప్పగిస్తాను, నాలుగు మాత్రం అప్పగిస్తానంటే ఏం చేస్తాడు ఆయన? దావీదు రాసిన కీర్తనలో ఉంది కదా ఒక మాట, నీ నాలుగును ఆయన కోస్తాడు. ఎందుకు కోస్తాడంటే ఆ నాలుగా నీకు దేవుడిచ్చింది, నాకు దేవుడిచ్చింది కాబట్టి దేవునికి అనుకూలంగా నాలుగు ఉండకపోతే ఏం చేస్తాడు ఆయన? నాలుగును కోసి పడేస్తాడు. నా మాట కాదు, బైబిల్లో ఉన్న మాట అది. అందుకనే యేసు ప్రభు వారు నిలువెల్లా పరిపూర్ణంగా తండ్రికి అప్పగించుకున్నప్పుడు మనకు మాదిరి ఎవరంటే యేసు ప్రభువే. మనకు మార్గదర్శకులు ఎవరంటే యేసు ప్రభువే. మనకు ఆదర్శవంతులు ఎవరంటే యేసు ప్రభువే. అన్ని విషయాల్లో యేసు ప్రభువే నాకు మోడల్, నాకు మాదిరి కదా, నాకు ఆదర్శవంతుడు, నా మార్గము కూడా ఆయనే అని మనం ఆలోచిస్తూ ఆత్మ సంబంధంగా ఈ 2025లో మనం కొనసాగించగలిగితే నిజంగా మన ఇల్లు దీవించబడుతుంది. మన ఇంట్లో ఉన్నటువంటి వారు కూడా దీవించబడతారు. మనం దేవుని సన్నిధికి వస్తా ఉన్నాం. ఎవరి మనతో పాటు వారు కూడా దేవుని సన్నిధికి వచ్చి ఆత్మతో సత్యముతో ప్రభువుని ఆరాధించడానికి అవకాశం ఉంటుందనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. ఇంతవరకు వాక్యాన్ని వీక్షించిన మీ అందరికి మరొకసారి ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారి నామమున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వెన్నటి బట్టి మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మన వినికిడిలో సిద్ధింపు చేసి యేసయ్య తన చిత్తానికి అనుకూలంగా తన చిత్తమును జరిగిస్తున్న ప్రతి ఒక్కరికి పరలోక రాజ్యం దయచేయుగాక. ప్రార్థన చేసుకుందాం. దేవుడి చిత్తమైతే మరొక వారం అదే సందర్భాల గురించి మాట్లాడుకుందాం. మరి కలుమోసుకుందాం, ప్రార్థనలో ఉందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు. ఈ అపారమైనటువంటి ప్రేమను బట్టి మరొక శుక్రవారం మా జీవితంలోనికి మీరు తీసుకుని వచ్చి మా ద్వారా మీ నామానికి మహిమ, కీర్తి, ప్రభావాలు కలుగు నిమిత్తమై మీ సన్నిధానములో నన్ను మమ్మలను మీ పాత్రలుగా, మీ పనిముట్లుగా వాడుకున్నారు. అందును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నారు. పగలంతా పనులు వండి ఈ రాత్రికాల సమయంలో మీ పనికి వచ్చారయ్యా, మీ పనులు ఉన్నారయ్యా, మీకు పాలుభాగస్తులుగా ఉన్నారయ్యా, మీ పనులు అయ్యా పాలుపంపులు పొందారయ్యా. అటు వాటిని దీవించండి, ఆశీర్వాదించండి ప్రభా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మాకు మాదిరి ఎవరంటే, మాకు మోడల్ ఎవరంటే, మాకు ఆదర్శవంతులు ఎవరంటే, మాకు మార్గాన్ని చూపించేది ఎవరంటే అయ్యా పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2:21 వాక్యములో క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి వచ్చిపోయాడు. అవును ఆయన, మాకు మాదిరి సేవకులు కాదు, మాకు మాదిరి సంఘాలకు వచ్చే విశ్వాసులు పరిశుద్ధులు కాదు, కానీ మమ్మల్ని పరిశుద్ధులుగా చేసిన యేసయ్యే మాకు మాదిరి. మమ్మల్ని సేవకులుగా అభిషేకించిన యేసయ్యే మాకు మోడల్ అని మీరు మాకు తెలియజేసే రీతిని బట్టి మీకు వందనాలు. వచ్చిన వారు దీవించండి, ఆశీర్వదించండి నాయన. వాక్యానుసారంగా జీవించులాగా కృప చూపించి మహిమ తెచ్చుకోమని అనేక మంది మీ సన్నిధిలో ఉండాలి. అయా చిత్తమైన వారు కూడా వచ్చే శుక్రవారం మీ సన్నిధిలో ఉండలాగిన కృప చూపించి మహిమ తెచ్చుకోమని, తిరిగి మా గృహాలకు వెళుతుండగా ఆత్మాశీర్వాదాలతో మా గృహాలకు సాగడంపమని త్వరలో రాని ఉన్న
యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి ఈ మనవలడికి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చెయ్యం, యేసు రక్తమే చెయ్యం. యేసు రక్తానికి సంపూర్ణమైనటువంటి విషయం కలుగును గాక. తండ్రి ప్రేమ, కుమారుడు కృప, ఆత్మదేవుని సహాయము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులను కూడి వచ్చిన మాకు రానున్న పర్యాయంతో తోడే ఉండి వర్ధలింపు చేయుదురు గాక. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. బిగ్గరగా మరొకసారి దేవునికి స్తోత్రం. చాలా మంచిది. ఈ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతాస్తుతి కూడికలో పాల్గొన్న మీ అందరికి మరొకసారి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభునామములో మరొకసారి మీ అందరికీ షలోమ్. చిన్న మాట,